నడవాలని. రైట్, ఇక ప్రపంచ ప్రసిద్ధి పొందిన పొందూరు ఖద్దర్ మరో ఘనత సాధించింది. కేంద్రం జీఐ ట్యాగ్ గుర్తింపునిచ్చింది. అక్కడి ఖాదీ వస్త్రాలు హుందాతనాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. కానీ వాటిని తయారు చేసే నేతన్నలకు పూట గడవని పరిస్థితి ఉంది. వాళ్లకు మంచి రోజులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే కూన రవికుమార్తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. పొందూరు ఖాదీ అంటే నాటి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహాత్మా గాంధీ కూడా ఎంతో మెచ్చుకున్న ఖాదీ. నాటి రాజకీయ సినీ ప్రముఖుల నుండి నేటి రాజకీయ సినీ ప్రముఖుల వరకు పొందూరు ఖాదీ అంటే ఎంతో ఇష్టపడతారు. అయితే పొందూరు ఖాదీ అనేది స్వచ్ఛంగా చేతితో తయారు చేసే ఒక హస్తకళ. కానీ ఖాదీ బట్ట ఎంత ప్రాముఖ్యత ఉన్నప్పుడు కూడా పొందూరు ఖాదీ వేవర్స్ మాత్రం ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో పొందూరు ఖాదీకి సంబంధించి కూడా ఐన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా వారి కష్టాలను కూడా గత 2 నెలల క్రితం మనం చూపించడం జరిగింది. ఈ నేపథ్యంలో పొందూరు ఖాదీకి కేంద్ర ప్రభుత్వం జీఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే గ్లోబల్లో పొందూరు ఖాదీకి మరింత డిమాండ్ పెరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పొందూరు ఖాదీ పొందూరు మండలం అనేది ఆమదావలస నియోజకవర్గంలో అంతర్భాగం. దీనికి సంబంధించి జిఐ ట్యాగ్ రావడానికి కూడా ఆమదావలస శాసనసభ్యులు పిసి చైర్మన్ కూన రవికుమార్ కృషి కూడా ఎంతగానో ఉంది. మరి ఈ ట్యాగ్ రావడంలో కూన రవికుమార్ ఏ విధంగా దీన్ని ఫీల్ అవుతున్నారు, అసలు ఏంటి ట్యాగ్ రావడానికి ఆయన చేసిన కృషి ఏంటో ఆయనతో మాట్లాడుతారు. సార్ నమస్తే సార్. పొందూరు జిఐ ట్యాగ్ ఖాదీకి వచ్చింది, దీనిపై మీ కృషి ఏముంది, దీనిలో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఐన్యూస్ ప్రేక్షకులకు మీకు నమస్కారం అండి. ముందుగా భారత ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పొందూరు ప్రాంతవాసిగా ఆ పొందూరు మండలానికి నేను మండలాధ్యక్షుడిగా నేను పనిచేశాను. అక్కడ ఉన్నటువంటి చేనేత కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిని. పొందూరు ఖాదీ అనేటటువంటిది ఈరోజు జియోగ్రఫికల్ ఐడెంటికల్ రావడం అనేది నిజంగా ఇది భవిష్యత్తుని వాళ్ళకి ఇప్పటి వరకు ఉన్నటువంటి పొందూరు ఖాదీ వేరు, రేపటి నుంచి జరగబోయేటటువంటి గ్లోబల్ మార్కెట్లో కానీ స్వదేశంలో కానీ విదేశాల్లో కానీ దాని పరిస్థితులు వేరేగా ఉంటుంది. ఇది ఈ గ్లోబల్ జియోగ్రఫికల్ ఐడెంటికల్ ఏదైతే ఉందో ఈ జిఐ ట్యాగ్ ఉందో తప్పనిసరిగా దీనిని గ్లోబల్ మార్కెట్కి వెళ్ళడానికి ఇది ఊతం ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి ముందుగా నేను భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రిని శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి నేను మనస్ఫూర్తిగా ఈ ప్రాంతవాసిగా నేను శాసనసభ్యుడిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆమె ఆ రోజు పొందూరు గ్రామానికి సందర్శించి ఆ పొందూరు ఖాదీని సందర్శించి అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా పరిశీలించి అక్కడ ఒక ఎగ్జిబిషన్ కూడా నిర్వహించిన తర్వాత ఆమె ఈ ప్రాంతాన్ని దీనికి నేను గుర్తింపు తీసుకొచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి వారు హామీ ఇచ్చారు. హామీలో అమల్లో భాగంగానే దానికి కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఏవైతే దానికి సమాచారం ఇవ్వాలో ఇక్కడ వాటికి సంబంధించి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేశాయి. కేవీఐసి వారు పనిచేశారు, అలాగే రాష్ట్ర స్థాయి అధికారులు పనిచేశారు, అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా దానికి ఇన్పుట్స్ అన్ని కూడా ఇచ్చి ఈరోజు ఈ జియోగ్రఫికల్ ఐడెంటికల్ రావడానికి తీవ్రంగా కృషి చేసిన వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా నాకు తెలుసు. నేను ఎందుకు దీనికోసం అందుకనే గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే పొందూరు ఖాదీ క్లస్టర్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదన చేశాం. ఆ రోజు కొంత కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా అప్పుడు ఉన్నటువంటి దీదన్ కలెక్టర్ గారు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం, పొందూరులో ఖాదీ క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఒక మినిస్టర్ కూడా నోట్ చేయడం, దానికి అనుగుణంగా కొంత వర్కౌట్ చేశాం. అయితే ఆ తదుపరి ప్రభుత్వాలు మారడం, తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాని పక్కన పూర్తిగా పడేయడం. అంటే ప్రతి ప్రాంతంలో కూడా కొన్ని సంస్కృతులు ఉంటాయి, ప్రతి ప్రాంతంలో కూడా కొంతమంది కళలు ఉంటాయి. ఆ కళల్ని సంస్కృతిని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఈరోజు పొందూరు ఖాదీ అంటే ఇదేదో ఒక సన్న ఖాదీ, పట్టునూలు లేకపోతే ఖాదీ అనేటటువంటిది అనేదే కాకుండా దీని వలన ఉండేటటువంటి ఈ జిఐ ట్యాగ్ అనేది వాటన్నిటికీ కూడా ప్రతిబింబం. ఈరోజు ఈ వస్త్రాలు ధరించడం వలన అందమే కాకుండా ఆహార్యం ఉంటుంది, ఒక పెద్ద మనిషి తత్వం కనబడుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. ఈ మూడు కూడా మిళితమైనటువంటిది కాబట్టి దీనిని ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈరోజు భారతదేశ ప్రభుత్వానికి నేను ప్రత్యేకించి నిర్మలా సీతారామన్ గారికి నేను ప్రత్యేకించి మరొకసారి మా ప్రజలందరి తరఫున కూడా నేను వారికి చేతులు జోడిస్తూ నేను వారికి
నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే మనం చూసుకోవచ్చు. ఏదైతే పొందూరు ఖాదీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జిఐ ట్యాగ్ ఇవ్వడానికి కోనరాజు కుమార్ హర్షం వ్యక్తం చేసింది. అంతేకాకుండా పొందూరు సంబంధించి పొందూరు ఖాదీ యువతకు కూడా సరైన ప్రోత్సాహాలు అందిస్తాము, ఆ కల్టివేషన్ చేసే వాళ్ళని కూడా ప్రోత్సహిస్తామని చెప్తున్నారు. అంతర్జాతీయంగా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా ఇక్కడ క్లస్టర్లను కూడా ఏర్పాటు చేస్తాము, స్వదేశీ విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా చర్యలు అనేవి ఉంటామని చెప్తున్నారు.